ఇటు దిల్సుఖ్ నగర్ హత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. చందు నాయక్ను ఆయన స్నేహితుడు రాజేష్ హత్య చేయించి ఉంటారని చందు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గన్ ఫైర్ తర్వాత నిందితులు స్విఫ్ట్ కారులో పరారైనట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీ నగర్ ఎస్పోటీ పోలీసుల ముందు నిందితులు లొంగిపోయినట్టు తెలుస్తోంది. అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్లు తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ నువ్వు బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. కొద్ది ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చేవారికి ఇసుకల పడ్డాగానే 4 రౌండ్లు ఫట్ట కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయి ఈ గళ్ళకే వెళ్ళిపోయారు. ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించాలి, జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి నేను కారం కొట్టిరు వామ్మ అంతా అందరు వచ్చారు. అప్పుడే కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు తెలుసుకోవాలి. ఇది 7:20 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 7:22 ప్రాంతాన కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు జరపగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసు. ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏందనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలను మేము ఫామ్ చేశాము. అందరూ వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారాల పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాల్లో సాగుతుంది. త్వరలో నిందితులను పట్టుకుంటాం. గుంటూరులో గుడిసెలేసారు. పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు రాలేదు. ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా అది వివరాలు సేకరించే క్రమంలో మేము పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఏంటి ఇప్పుడు రాజేష్ లొంగిపోయారా? నిందితులు ఆల్రెడీ లొంగిపోయారని ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఏమన్నా చెప్తున్నారా పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఈ రోజు ఉదయం ఏదైతే మలక్పేటలోని సిపిఐ నేత అయిన చందు నాయక్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీస్ ఎదుట నిందితులు రాజేష్, సుధాకర్, శివతో పాటు మరొక వ్యక్తి కూడా లొంగిపోయినట్లయితే తాజాగా మనకైతే సమాచారం అందుతుంది. మృతుడు చందు నాయక్ తో పాటు ఈ 4 నిందితుల్లో కూడా గతంలో ఒక హత్య కేసులోని నిందితులుగా ఉన్నారు. 5 మధ్య ఆర్థిక లావాదేవీలు చందు నాయక్ హత్యకు కారణం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. నాగోల్ సాయినగర్ లోని గుడిసెలకు సంబంధించి 4 ఏళ్ల క్రితం కూడా వీళ్ళ మధ్య ఒక గొడవ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే చందు నాయక్ ని హతమార్చాలంటూ కూడా వీళ్ళ పక్కా ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి చందు నాయక్ ఇంటి దగ్గర నుంచి కూడా రెక్కి అయితే నిర్వహించారు. ఇంటి నుంచి శాలివాహన నగర్ పార్క్ కు వెళ్తున్న చందు నాయక్ ని ఈ దుండగులు కూడా ఇప్పుడు ఎవరైతే 4 ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక స్విఫ్ట్ కార్ లోనే చందు నాయక్ అయితే ఫాలో అయ్యారు. పార్క్ నుంచి బయటకు రాగానే చందు నాయక్ పై 7 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. ముఖ్యంగా చందు నాయక్ గతంలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారంటూ కూడా ఏదైతే ప్రస్తుతం మనకి తాజాగా అయితే సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడంతోనే ఇటు చందు నాయక్ ని చంపించారంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా రాజేష్ పైన ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో వీళ్ళకి ఉన్న సంబంధాలు కావచ్చు, ఇటు ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, లేదంటే గుడిసెలు వేయించిన విషయం కావచ్చు, లేదంటే అంతకు ముందు ఏదైతే మర్డర్ కేసులో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విభేదాలు వచ్చినాయంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో రాజేష్ తో పాటు మరో 3 కూడా కలిసి చందు నాయక్ ని హతమార్చాలంటూ కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రోజు చందు నాయక్ ని వెంటాడి అక్కడ మొదటగా పార్క్ నుంచి బయటకు రాగానే కళ్ళలో కాలం చల్లి
అక్కడి నుంచి గన్ తీసుకొని ఏదైతే 7 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. ఈ నేపథ్యంలో డీసీపీ చైతన్య కుమార్ కూడా అక్కడ చేరుకున్న తర్వాత దీనిపై పూర్తి ఎంక్వైరీ చేసిన సమయంలో కూడా ఏదైతే ఈ నిందితులను పట్టుకోవడానికి 10 టీంలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈలోపే ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల ముందు ఈ 4 నిందితులు కూడా ప్రస్తుతం లొంగిపోయారు. అలాగే ఏదైతే ఈ హత్యకు సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలే కారణం అంటూ కూడా పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ 4 నిందితులు కూడా పోలీసుల అదుపులో అయితే ఉన్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.